linear equations in one variable. An algebraic equation is an equality involving variables. It says that the value of the expression on one side of the equality sign is equal to the value of the expression on the other side. సో ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ సింబల్ కి రైట్ సైడ్ ఉండేది అలానే లెఫ్ట్ సైడ్ ఉండేది ఈక్వల్ గా ఉంటాయి. The expressions which form the equation contain only one variable. Further, the equations are linear. That is, the highest power of the variable appearing in the equation is 1. So, ఏదైతే ఈక్వేషన్ కి హైయెస్ట్ పవర్ 1 ఉంటుందో వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తాం. A linear equation may have for its solution any rational number. సో లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అనేది ఏదైనా రేషనల్ నెంబర్ అవ్వచ్చు. An equation may have linear expressions on both sides. అంటే ఈక్వేషన్ లో బోత్ సైడ్స్ కూడాను లీనియర్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. Just as numbers, variables can also be transformed from one side to other side of the equation. ఏదైనా ఈక్వేషన్ ని సాల్వ్ చేసేటప్పుడు మనము నెంబర్స్ ని ఎలా అయితే ట్రాన్స్పోజ్ చేస్తామో అలానే వేరియబుల్స్ ని కూడా ట్రాన్స్పోజ్ చేయొచ్చు. Occasionally, the expressions forming equations have to be simplified before we can solve them by usual methods. Some equations may not even be linear to begin with, but they can be brought to a linear form by multiplying both sides of the equation by a suitable expression. The utility of linear equations is in their diverse applications. Different problems on numbers, ages, perimeters, combination of currency notes and so on can be solved using linear equations. సో లీనియర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయగలం. సో ఇక్కడ చూడండి, వేరియబుల్స్ అంటే ఏంటి? ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్ అండ్ సో ఆన్. అంటే కొన్ని అన్నోన్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. అలానే కాన్స్టెంట్స్ అంటే ఏంటి? నెంబర్స్ లైక్ 1, 2, 3, -10, -11, -12 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూడండి, సో 5x అనే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఇక్కడ x ని ఏమని చెప్తాం? వేరియబుల్ అని చెప్తాం. 5 ని ఏమని చెప్తాం? కోఎఫిషియంట్ అని చెప్తాం. ఎక్స్ప్రెషన్ కాంబినేషన్ ఆఫ్ one or more terms with some variables, constants, etc. For example, 2x, 3xy square plus 10, 2xy plus yz plus zx square and so on. సో సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ని కంబైన్ చేయడాన్ని ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. ఫస్ట్ వన్ 2x plus 3. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒక వేరియబులే ఉంది. ఏంటది? x. అలానే ఈక్వేషన్ హైయెస్ట్ పవర్ ఏంటి? 1. సో దీన్ని ఏమని చెప్తాం? లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అని చెప్తాం. అలానే నెక్స్ట్ వన్ 3x square plus 4x plus 10. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? ఒకటే ఉంది. ఏంటది? x. అలానే హైయెస్ట్ పవర్ ఏంటి? 2. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ x. నెక్స్ట్ వన్ 2x minus 3y plus 4. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? x, y. సో వీటిలో హైయెస్ట్ పవర్ ఏంటి? 1. సో లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ వన్ 3x plus 4y minus 6z minus 10. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటేంటవి? x, y, z. సో వీటికి హైయెస్ట్ పవర్ ఏంటి? 1. సో దీన్ని ఏమని చెప్తామంటే లీనియర్ ఈక్వేషన్ విత్ 3 వేరియబుల్స్ అని చెప్తాం. ఈక్వేషన్ 2 expressions linked with the relation of equality is called ఈక్వేషన్. అంటే ఏవైనా 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో
ఈక్వల్ సింబల్ పెడితే దాన్ని ఈక్వేషన్ అని చెప్తాం. సో ఈక్వేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ప్రెషన్ 2. సో ఎక్స్ప్రెషన్ 1 ఏమని చెప్తాం, ఎల్హెచ్ఎస్ అని చెప్తాం. ఎక్స్ప్రెషన్ 2ని ఆర్హెచ్ఎస్ అని చెప్తాం. సో ఈక్వల్ సింబల్ అనేది ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 5 ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏంటి, 2x + 5, ఆర్హెచ్ఎస్ ఏంటి, 10. సో ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ ఏంటి, 1. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. సో దీన్ని ఏమని చెప్తాం, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని చెప్తాం. అలానే 2x + 3y ఈక్వల్స్ టు 4x - 10. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏంటి, 2x + 3y, ఆర్హెచ్ఎస్ ఏంటి, 4x - 10. సో హైయెస్ట్ డిగ్రీ ఏంటి, హైయెస్ట్ పవర్ ఏంటి, 1. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమని చెప్తామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ప్లేన్ సర్ఫేస్. ఏ ప్లేన్ is a flat, 2-dimensional surface that extends indefinitely. సో ప్లేన్ అంటే ఏంటి, 2-dimensional surface. ప్లేన్ కర్వ్ అంటే ఏంటి, a curve that lies completely in a single plane. In other words, when we join number of points without lifting our pen from the paper, then the diagram is called plane curve. కర్వ్ అంటే ఏంటి, ఎనీ లైన్ straight or bended is a curve. సింపుల్ కర్వ్ అంటే ఏంటి, a curve which does not cross itself is a simple curve. సో ఏదైనా కర్వ్ క్రాస్ చేయకుంటే దాన్ని సింపుల్ కర్వ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, క్లోజ్డ్ కర్వ్. A curve which has no open ends is called closed curve. సో క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటి, ఓపెన్ ఎండ్స్ అనేవి ఉండకూడదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిగర్. దిస్ ఈస్ ఎ సింపుల్ వన్ బట్ నాట్ ఎ క్లోజ్డ్ వన్. సెకండ్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది క్రాస్ చేసుకుంటుంది అంటే నాట్ ఎ సింపుల్ కర్వ్. నెక్స్ట్ వన్, ఇది చూడండి, దిస్ ఈజ్ ఎ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. నెక్స్ట్ వన్, ఇది చూడండి, నాట్ ఎ సింపుల్ బట్ క్లోజ్డ్ కర్వ్. Polygons. Polygons are simple closed curves made up of only line segments. Polygons అంటే ఏంటి, సింపుల్ ఫిగర్ అయి ఉండాలి, క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి, లైన్ సెగ్మెంట్స్తో మేడప్ ఆఫ్ అయి ఉండాలి. సో ఫస్ట్ వన్, సర్కిల్ చూద్దాం. సర్కిల్ అనేది పాలిగాన్ కాదు. ఎందుకు ఇది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ఇది కూడా పాలిగాన్ అవ్వదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ వన్. నెక్స్ట్ వన్, ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ఏ నాట్ ఏ పాలిగాన్. ఎందుకు, ఇది సింపుల్ కాదు, క్రాస్ అవుతుందంటే దిస్ ఈజ్ నాట్ సింపుల్. సో ఇక్కడ ఇది చూడండి, దిస్ ఈజ్ ఏ పాలిగాన్. ఎందుకు, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్లోజ్డ్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలిగాన్. ఎందుకు, ఇక్కడ ఏబి అనేది ఉంది చూసారా, ఇది లైన్ సెగ్మెంట్ కాదు, ఇది కర్వ్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలిగాన్. సో ఇక్కడ ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యాయి అండ్ క్లోజ్డ్గా ఉన్నాయి. సో దీస్ 3 ఆర్ పాలిగాన్స్. అలానే ఇది చూడండి, దిస్ ఈజ్ నాట్ సింపుల్, నాట్ క్లోజ్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలిగాన్. సో ఇక్కడ చూడండి, ఇది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది, క్లోజ్డ్గా ఉంది బట్ సింపుల్గా లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలిగాన్. నెక్స్ట్ వన్, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్లోజ్డ్గా లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలిగాన్. Classification of polygons. We classify polygons according to the
number of sides or vertices they have. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ని బేస్ చేసుకొని మనం పాలిగాన్స్ని క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అని చెప్తాం. సో శాంపిల్ ఫిగర్ ఇలా ఉంటుంది. అలానే నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రిలేటరల్. అలానే 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగాన్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలానే 6 సైడ్స్ ఉంటే దాన్ని హెక్సాగాన్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలానే 7 సైడ్స్ ఉంటే దాన్ని హెప్టాగాన్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలానే 8 సైడ్స్ ఉంటే దాన్ని ఆక్టాగాన్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలానే 9 సైడ్స్ ఉంటే దాన్ని నోనగాన్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అలానే 10 సైడ్స్ ఉంటే దాన్ని డెకాగాన్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. డయాగోనల్. A diagonal is a line segment joining two non-consecutive vertices of a polygon. సో ఏవైనా ఆపోజిట్గా ఉండే 2 వెర్టిసెస్ని జాయిన్ చేస్తే దాన్ని డయాగోనల్ ఆఫ్ ద పాలిగాన్ అని చెప్తాం. సో ఇప్పుడు చూడండి, కెన్ యూ డ్రా డయాగోనల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్లో డయాగోనల్స్ డ్రా చేయగలమా? చేయలేం. ఎందుకు? అన్ని వెర్టిసెస్ కూడాను ఎడ్జసెంట్గానే ఉంటాయి. సో ట్రయాంగిల్కి డయాగోనల్ డ్రా చేయలేం. కెన్ యూ డ్రా డయాగోనల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్? సో డ్రా చేయగలమా? చేయగలం. ఇక్కడ చూడండి, ఏదైనా క్వాడ్రిలేటరల్కి 2 డయాగోనల్స్ డ్రా చేయగలం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ తీసుకుంటున్నాం. దీనికి లోపల ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటీరియర్ ఆఫ్ క్లోజ్డ్ కర్వ్ అని చెప్తాం. అలానే బయట ఉండే దాన్ని ఎక్స్టీరియర్ ఆఫ్ క్లోజ్డ్ కర్వ్ అని చెప్తాం. ఇంటీరియర్ హ్యాస్ బౌండరీస్ బట్ ఎక్స్టీరియర్ హ్యాస్ no boundaries. Next one, convex polygon. A polygon that is the boundary of a convex set or the line segment between 2 points of the polygon is contained in the union of the interior and the boundary of the polygon. Or a polygon, each of its angles is less than 180 degrees. Or polygons that are convex have no portions of the diagonals in their exteriors, or any line segments joining any 2 different points in the interior of the polygon lies completely in its interior. పాలిగాన్ యాంగిల్స్ అనేవి ఖచ్చితంగా 180 డిగ్రీస్ కంటే తక్కువగానే ఉంటుంది. కాన్కేవ్ పాలిగాన్ అంటే ఏంటి? ఏ పాలిగాన్ విచ్ హ్యాస్ at least one reflex angle. That means one of its interior angle is more than 180 degrees. Or a polygon which has at least one diagonal passes through its exterior. So these are the examples of concave polygons. Regular polygon. A polygon in which lengths of all sides are equal and all interior angles are equal. That means a regular polygon is both equiangular and equilateral. ఫర్ ఎగ్జాంపుల్, స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అని చెప్తాం. A square is a regular polygon because all its angles are same and all sides are equal. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా 60 డిగ్రీస్ అయి ఉంటాయి, అంటే ఈక్వల్గా ఉంటాయి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ పాలిగాన్. Angle sum property of a triangle. Sum of all 3 angles of a triangle is equal to 180 degrees. సో ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. Angle sum property of a quadrilateral. Sum of all interior angles of a quadrilateral is equal to 360 degrees. సో ఏదైనా క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఏమవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది.